ఈ వారం 3 సినిమాలు వచ్చాయి. గంగం గణేష క్రైమ్ కామెడీ జోనర్లో వస్తే బజీ వాయువేగం క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చింది. ఇలాంటి టైంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ పుష్ప స్టైల్లో సాలిడ్ ఎక్స్పెరిమెంట్ తో వచ్చాడు విశ్వక్ సేన్. కాకపోతే ఈ ముగ్గురులో ఒకరికి విజయం దక్కింది. మిగతా ఇద్దరిలో ఒకరు అచ్చంగా ఫ్లాప్ ని, మరొకరు జస్ట్ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నారు. సో ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉందో చూసేయండి. గమ్ గమ్ గణేష, భజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలా ఈ వారం 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇక ఇందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే, గోదావరి జిల్లాలో పొలిటికల్గా ఎదగాలని రత్న హీరో అనుకుంటాడు. విలన్ గ్రూప్లో చేరి రైట్ హ్యాండ్గా మారిపోతాడు. ఆ తర్వాత గ్రూప్ మార్చి నాజ్యర్ టీంలో చేరి ఏకంగా ఎమ్మెల్యే అవుతాడు. ఇలా చేసినందుకు పగబట్టిన తన మొదటి గురువు ఏం చేశాడు? ఈ పొలిటికల్ గొడవలు హీరోని ఎక్కడి వరకు తీసుకెళ్లాయనే కథతో వచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. హీరో పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయింది. కాకపోతే ఇది పుష్పలానే అండర్ డాగ్ క్యారెక్టరైజేషన్తో వచ్చింది. ఇలా ఒక అనామకుడు ఏదో గొప్ప స్థానానికి ఎదగడం బాగానే ఉంటుంది. పుష్ప కూడా జనాలందరికీ నచ్చింది. కాకపోతే అక్కడ పుష్ప తన తెలివితో కష్టంతో ఎదిగితే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాత్రం హీరోకి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఈయనే మన హీరో, తనకే అన్నీ అనుకూలంగా జరగాలి, ఇలా అన్నట్టుగా జరిగిపోవడం ఆర్టిఫిషియల్గా అనిపించేలా ఉంది. ఇక నాజర్, సాయి కుమార్ పాత్రలు ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, వాళ్ళకి నటించేంత స్కోప్ అయితే లేదు. నేహ శెట్టి కంటే అంజలికే పాత్ర పరంగా ప్రయారిటీ ఉండడంతో తనకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఉన్న ఊపు సెకండ్ హాఫ్లో లేకపోవడంతో నెగిటివ్ టాక్ వస్తోంది. ఓకే, సాంగ్స్ పర్లేదు, సినిమాటోగ్రఫీ కూడా ఓకే, ఎడిటింగ్ సోసు అనుకోవాల్సిందే. మొత్తంగా బిలో యావరేజ్ టాక్ వస్తోంది. RX100 ఫేమ్ కార్తికేయ భజే వాయువేగం బాగుందనుకుంటే ఇక్కడ కథ అడ్డం తిరిగింది. అనాథను పెంచే ఓ తండ్రి తన హాస్పిటలైజ్ అవ్వడం, అందుకు డబ్బు అవసరం అవడం అన్న రొటీన్ పాయింట్. ఇందుకోసం హీరో ఏం చేశాడు? ఎప్పట్లా తనకు అలవాటైన బెట్టింగ్తోనే సమస్యను సాల్వ్ చేయబోతే విలన్ గ్యాంగ్ తనని మోసం చేసి ఇంకా వెంట పడుతుంది. దాన్ని తనెలా డీల్ చేశాడు అనేదే భజే వాయువేగం. ఇందులో కార్తికేయ పర్ఫార్మెన్స్ తప్ప చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. మాటలు, పాటలు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా పర్లేదనిపించాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్కి నెగిటివ్ టాక్ వచ్చి సెకండ్ హాఫ్కి పాజిటివ్ టాక్ రావడం ఒక్కటే కలిసి వచ్చే అంశం. ఏదైనా మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సెకండ్ హాఫ్ అదిరింది అంటే హిట్ అన్నట్టే కదా. ఇక గమ్ గమ్ గణేష్ మ్యాటర్కి వస్తే, ఇందులో హీరో డైమండ్ దొంగిలించడం, అది ముంబై నుంచి వచ్చి గణేష్ విగ్రహంలోకి వెళ్ళడం జరుగుతుంది. విచిత్రంగా అందులో 100 కోట్లు ఉండడంతో ఆ విగ్రహం కోసం హీరో గ్యాంగ్తో పాటు విలన్ గ్యాంగ్ వేట కొనసాగించడం జరుగుతుంది. ఫైనల్గా విగ్రహం ఎవరికి దొరికింది అనేదే కథ. ఆనంద్ దేవరకొండ సినిమాకు పర్ఫార్మెన్స్తో పర్లేదు అనిపించుకుంటున్నాడు. ఇక గమ్ గమ్ గణేష క్రైమ్ కామెడీ అవ్వడం, కథనం బాగుండడంతో టాక్ కిక్కిస్తోంది. మరి బ్లాక్ బాస్టర్ అనలేం కానీ మంచి టైం పాస్ ఉన్న మూవీ అనొచ్చు. ఓవరాల్గా ఈ వారం వచ్చిన మూవీలో గమ్ గమ్ గణేష్ అనే హిట్ టాక్ తెచ్చుకుందని చెప్పాలి. భజే వాయువేగం యావరేజ్ టాక్తో సరిపెట్టుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి నెగిటివ్ టాకే మిగిలింది.